నమస్తే, నేను మీ రాకీ. మీరు చూస్తున్నది సినిమాలో సీన్ కాదు. ఇది 2026 వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ గ్రౌండ్ రియాలిటీ. టీఎంసీ గుండాలు కాంగ్రెస్ కార్యకర్తని గొంతు కోసి చంపేశారు. ఎందుకో తెలుసా? జస్ట్ బికాస్ ఆయన ఐడియాలజీ మ్యాచ్ అవ్వలేదు అని. టీఎంసీ డైరెక్ట్ వార్నింగ్ ఇస్తుంది, బీజేపీ ఆర్ ఆర్ఎస్ఎస్ కనిపిస్తే నరికేస్తామని. వెస్ట్ బెంగాల్ ఒకప్పుడు ఇండియాకి ప్రైడ్, కానీ ఇప్పుడు బెంగాల్ ఒక డెత్ ట్రాప్లా మారిపోయింది. ఈరోజు నేను మీకు చెప్పే విషయాలు వింటే మీకే అనిపిస్తుంది, అసలు మనం ఇండియాలోనే ఉన్నామా లేక ఏదైనా బార్డర్ తలుపుల దగ్గర ఉన్నామా అని. లాజిక్లు కాదు, ఇప్పుడు నేను మాట్లాడేది బ్లడ్ అండ్ రియాలిటీ గురించి. వీడియో ఎన్ని వరకు చూడండి. బెంగాల్లో జరుగుతున్న ఈ మినీ పాకిస్తాన్ గేమ్ ఏంటో మీకే అర్థమవుతుంది. సౌత్ 24 పరాగనాస్, దీన్ని బయట వాళ్ళు డిస్ట్రిక్ట్ అంటారు, కానీ ఇక్కడ లోకల్గా దీన్ని మినీ పాకిస్తాన్ అంటారు. ఎందుకో తెలుసా? ఇక్కడ దీదీ ఇచ్చిన వైప్లే సెక్యూరిటీతో జహంగీర్ ఖాన్ అనే ఒక గుండా రాజ్యం నడుపుతున్నాడు. అక్కడ టీఎంసీ గుండాలు రాత్రిపూట ఇండ్లలోకి వెళ్ళి భయపెడుతురు. మీరు ఎవరికి ఓటు వేస్తారో మా సీసీటీవీలో తెలిసిపోతుంది అని. కాంగ్రెస్ బీజేపీ మీద చేయి పడినా మీ చేయి నరికేస్తామని బెదిరిస్తున్నారు. ఇది డెమోక్రసీయా లేక గుండా రాజ్యమా? కానీ ఈ గేమ్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. ఎందుకంటే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అజయ్ పాల్ శర్మ 134 ఎన్కౌంటర్స్ చేసిన రికార్డున్న ఈ యూపీ సింగంని సౌత్ 24 పరగనాస్కి అబ్జర్వర్గా పంపించారు. అజయ్ పాల్ స్టైల్ ఏంటో తెలుసా? లెటర్లు ఉండవు, నోటీసులు ఉండవు, డైరెక్ట్గా గుండా ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇస్తాడు. మొన్న పారామిలిటరీ ఫోర్సెస్ వెళ్ళి జహాంగీర్ ఖాన్కి ఫ్యామిలీ ముందే వార్నింగ్ ఇచ్చాడు. మర్యాదగా ఉండు, లేకపోతే ఎన్కౌంటర్ చేస్తాను అని న్యూస్ వస్తుంది, తర్వాత చెప్పలేదు అని బాధపడొద్దు అన్నాడు. అసలు బెంగాల్లో ఈ లొల్లి అంతా ఎందుకో తెలుసా? మ్యాటర్ సింపుల్. నార్త్ అండ్ సౌత్ 24 పరాగనాస్లో 64 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ మత్వా కమ్యూనిటీ అండ్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ ఇమిగ్రెంట్స్ ఎక్కువ. వీళ్ళు బీజేపీకి ఓటు వేస్తారని దీదీకి భయం. అందుకే వాళ్ళని బయటికి రాకుండా క్రూడ్ బాంబ్స్తో భయపెట్టి ఇళ్లలోనే కూర్చోబెడుతుంది. ఇక్కడ 70% హిందూస్ ఉన్నా కేవలం 30% ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అండ్ గుండా టీంతో దీదీ గేమ్ నడిపిస్తుంది. ముర్షిదాబాద్ వెళ్ళి ముస్లిం ఓటర్స్ ఏమంటుందో తెలుసా? మీరు టీఎంసీకి ఓటు వేయకపోతే బీజేపీ మీ సిటిజన్షిప్ లాక్కొని దేశం నుంచి తరిమేస్తుందని భయపెడుతుంది. ఇక్కడ 70% హిందూస్ ఉన్న ఈ ఏరియాస్లో 30% ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తోటి మతం పేరు చెప్పి దీదీ గెలవాలని చూస్తుంది. కానీ ఈసారి అమిత్ షా 2.4 lakh పారామిలిటరీ ఫోర్సెస్ని దింపిండు. దీదీ చాలా అమాయకంగా కనిపిస్తుంది, కానీ చాలా డేంజరస్. ఇండియన్ అలయన్స్లో ఉన్న రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు దీదీని టార్గెట్ చేస్తున్నాడు అంటే అర్థం చేసుకోండి సిచ్యువేషన్ ఎలా ఉందో. నేనైతే ఒకటే అనుకుంటున్నా, May 4th రోజు బెంగాల్లో ఏ పార్టీ గెలిచినా ఓకే, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ ఏదైనా ఓకే, కానీ టీఎంసీ మాత్రం గెలవద్దు. ఒకవేళ ఈసారి కూడా దీదీ వస్తే వెస్ట్ బెంగాల్ని మనం మర్చిపోవాల్సిందే. మరి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. జై హింద్.